ఇప్పుడైతే 'రౌడీ జనార్దన్' మన విజయ్ దేవరకొండ గారిది టీజర్ వచ్చింది. నిన్న నైట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు నేను మార్నింగ్ వీడియో చేస్తున్నాను. నార్మల్‌గా ట్రేజర్ చూశాను. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. ఆ ట్రేజర్‌కి గాని, ఆ బాడీ, ఆ లుక్ గాని ఫస్ట్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది ఎవరో కొత్త హీరో అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను. ఆ లుక్స్‌కి నాకు విజయ్ దేవరకొండలాగా అనిపించలేదు నిజంగా. ఎవరో పెద్ద హీరో సంథింగ్ అలా అనుకున్నాను. బట్ తర్వాత ట్రేజర్‌లోకెళ్ళి డీటెయిల్స్ అన్నీ చూస్తే అప్పుడు తెలిసింది విజయ్ దేవరకొండ గారని. ఆ బాడీ గాని, ఆ లుక్స్ గాని నిజంగా నాకు చాలా బాగా నచ్చాయి. నిజంగా చెప్తున్నాను. చాలా చాలా బాగా నచ్చాయి. నిజంగా ఈసారి హిట్ అనే అనుకుంటున్నా. ప్రతిసారి అలానే అనుకుంటున్నాను. ముందు లాస్ట్ టైం కూడా ఒక మూవీ వచ్చింది. అది ఏ మూవీ గుర్తు రావట్లేదు. నాకు నేమ్ గుర్తు రావట్లేదు. అందులో సత్యదత్ గారు ఉంటారు కదా! వాళ్ళ బ్రదర్ క్యారెక్టరు. 'కింగ్డమ్' యెస్ 'కింగ్డమ్'. 'కింగ్డమ్' ట్రైలర్ కూడా నేను చూసి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ వోకల్స్ కూడా ఇచ్చారు. వాయిస్ ఓవరు. అవన్నీ చూసి ఇంకా స్టోరీ చాలా పెద్దదేమో అనుకున్నాను కానీ అక్కడ సినిమాలో చూస్తే ఏమీ లేదు. నాకు నిజంగా ఏమి అనిపించలేదు. సో, టీజర్‌లోనే హైప్ ఇచ్చేసి మూవీ ఇలా డిసప్పాయింట్ చేయడం నాకు నచ్చట్లేదు. అందుకే ఈ టీజర్ కూడా అంత హైప్ ఉంది. ఇప్పుడు నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. మూవీ ఎక్కడ బాగోదని చిన్న భయం. ఎందుకంటే ఈయనకి హిట్ పడి చాలా బ్యాక్ డేస్ అయిపోతుంది. సో, మళ్ళీ బ్లాక్ బస్టర్ లాంటి హిట్ కావాలంటే మంచి స్టోరీస్ మీద, స్క్రిప్ట్స్ మీద ఎళ్ళాలి. టీజర్ మీదే ఓన్లీ తీసుకుంటానంటే అవ్వదు కదా! సో, అది ఒక డిసప్పాయింటే. ఇప్పుడు కూడా నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నాను. బట్ మూవీ ఎలా ఉంటదని చిన్న భయం ఉంది. మూవీ బావుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు కూడా విజయ్ దేవరకొండ గారికి పెద్ద హిట్ కావాలి కదా! సో, అప్పటి వరకు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.